శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిగే పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం జరగనున్న హనుమాన్ చాలీసా పోటీల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ లక్ష్మీ శారద సంగీత ఆలయం సంగీత ఉపాధ్యాయులు గౌరవజుల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో 2 విభాగాలుగా పోటీలు జరుగుతాయని తెలిపారు. జూనియర్ విభాగంలో 5 నుండి 12 సంవత్సరాల వారికి, సీనియర్ విభాగం 13 నుండి 20 సంవత్సరాల వారికి పోటీలు నిర్వహించబడతాయని, 2 విభాగాల్లో విడివిడిగా ప్రథమ బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000తో పాటు ఒక్కొక్క విభాగంలో 5గురికి కన్సలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులందరూ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు చూడకుండా పాడవలసి ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదించాలని కోరారు. సమావేశంలో గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, కొండప శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు గారు రచించినటువంటిది. ఈ హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. వీటిల్లో మనకి గోవర్ధన స్వామి గుడిలో 9వ తారీఖు 9/2/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి ఇక్కడ గోవర్ధన స్వామి గుడిలో తెనాలిలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి. హనుమాన్ చాలీసా పోటీలు. దీంట్లో జూనియర్ విభాగము 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు, సీనియర్ విభాగము 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 2 విభాగాల్లో నిర్వహిస్తాము. దీంట్లో మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు, అంతేకాకుండా 5 కన్సలేషన్ ప్రైజెస్ కూడా మేము ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రతి విభాగానికి, అంటే జూనియర్ విభాగానికి, సీనియర్ విభాగానికి విడివిడిగా ప్రైజెస్ ఇస్తామన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వయసు నిమిత్తమై ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వస్తే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే నిర్వర్తిస్తబడుతుంది. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని మన ఆంజనేయ శాస్త్రి మాస్టర్ గారు హనుమాన్ చాలీసా పోటీలు పెట్టారు. ఆ ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజు 3,000 దాకా ఉంది. మరి కాబట్టి మీ పిల్లలందరినీ చక్కగా ఈ 2 రోజులు హనుమాన్ చాలీసా నేర్పించి 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకల్లా మన సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న తెనాలి నెహ్రూ రోడ్లో సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థానానికి వచ్చేటైతే మీ పిల్లలు పోటీలో పాల్గొనవచ్చు. ముందుగా మీరు మాస్టర్ చెప్పిన నెంబర్కి మీ పేరు నమోదు చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి. మన పిల్లల్ని భక్తిభావంలో పెంచడానికి ఇది మంచి మార్గం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పండి.